శిష్యులు ఆయన తిరస్కరిస్తారని యేసయ్యకి వాళ్ళని వెంబడించు అని అన్నప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారని యేసయ్యకు తెలుసా తెలీదా? పేతురు నువ్వు బండ అన్నప్పుడు ఒకసారి శపించడం, ఇంకొకసారి నానా మాటలని తిరస్కరించడము, ఇలా చేస్తాడని యేసయ్యకు తెలుసా తెలీదా? దాన్ని ఆయన పేతురు నువ్వు బండ అని అన్నప్పుడు క్షమించాడా, లేక పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడే పేతురుని క్షమించాడా? సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ద కింగ్డమ్ సీక్రెట్స్ ఆర్ ఇంపార్టెంట్. శిష్యులందరూ తిరస్కరిస్తారని తెలుసా తెలీదా? yes he knows. మరి జగత్ పునాది వేయక మునిపే పదింపండి గొర్రెపిల్ల కరెక్టే. తల్లి గర్భమందునప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఎవరు చెప్పారు? పౌలు. అపోస్తలులను సంఘాన్ని ఇబ్బంది పెట్టానిగా మారతాడని కూడా తెలుసు. ఇలాంటి పాపము చేస్తాడని దేవునికి తెలుసా తెలీదా? సౌలు తెలుసు. అదే సౌలు పౌలుగా మారి ఘనంగా ముగిస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. మళ్ళీ ఒక చోట ఏమంటాడు? నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. అవన్నిటిని క్షమించి తుదకు నేను యేసుక్రీస్తునందు సమస్తము చేయగలను అంటాడు. దీన్ని ఏమంటారంటే కృపా మహదైశ్వర్యము అంటారు. ఇలాగ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాల్సిందే. యు నీడ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దావీదు సిలువకు ముందు పుట్టాడా, సిలువ తర్వాత పుట్టాడా? సిలువకు ముందు. అయితే దావీదుకి రాబో కృప గురించి తెలుసా తెలీదా? తెలుసు. సిలువ ద్వారా దేవుడు దావీదు కృపలనే కాదు, దావీదు కంట ఎక్కువ మహదైశ్వర్య కృపలను కూడా ఇచ్చాడు. యునో ఇన్ ద క్రాస్ వీ హ్యావ్ మోర్ దాన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. We have more than Solomon, more than Elia, more than Elisha. Something more. Right, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట. ఇదేంటిది? ఎవడు ధన్యుడు? మనము ఎప్పుడూ కూడా ఒక రకంగా వాక్యం చూసాం. ఏంటంట? నీతిగా నడుచుకునేవాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధముగా ఉండేవాడు ధన్యుడు. కానీ ఇక్కడ ఏంటంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట. అది కరెక్టా? ఇది కరెక్టా? రెండు కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకు? ఎవరైతే నా అతిక్రమములకు పరిహారము నొందా అనుకుంటారో, ఎవరైతే నా పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాం అనుకుంటారో వారు ఇంకా ఎక్కువ నీతిగా పరిశుద్ధంగా జీవించగలరు. వీళ్ళు ధన్యులు కాబట్టి అలాగ అయిపోతారు, వాళ్ళు ధన్యులు. యు అండర్స్టాండ్ దాట్? నీవు పడిపోయిన ప్రతిసారి నువ్వు క్షమించుకోగలిగితే నువ్వు ధన్యుడివి. నువ్వు పడిపోయిన ప్రతిసారి క్షమించుకోలేదనుకో దాన్ని అలా చేస్తానే ఉంటావు, దాని మీదకి అధికారం రాదు. పడిపోయినప్పుడల్లా క్షమించుకుంటున్నావు అనుకో కొంతకాలం తర్వాత దాన్ని జయించి తీరతావు. ఎందుకు? నువ్వు పడిపోయిన తర్వాత క్షమాపణ పొందావనుకో కొంచెం బలవంతమైనట్టు, నీతిలో ఎదిగినట్లు. మళ్ళా పడిపోయినప్పుడు మళ్ళా నువ్వు క్షమించబడ్డావు అనుకో మళ్ళా ఎదిగినట్టు విశ్వాసములో. ఆ తర్వాత నువ్వు విశ్వాసములు ఎదిగిన తర్వాత, నీ నీతిలో ఎదిగిన తర్వాత నువ్వు దాన్ని చేయవు, ఆ సైకిల్ని బ్రేక్ చేసేస్తావు నువ్వు. దిస్ ఇస్ హౌ యు బ్రేక్ ద సైకిల్స్. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును ధన్యుడు. అంటే ఏ క్రియలు చేయకుండానా? నేను మంచి పనులు ఏమీ చేయలేదు, నేనే పెద్ద ప్రార్థనాపరుని కాదు, పరిశుద్ధుడిని కాదు, ఏమీ కాదు, అయినా నా పాపాలు క్షమించబడ్డాయంటే నీవు ధన్యుడు అంట. నీవు ధన్యుడు అంటే ఆశీర్వదింపబడాల్సిందే, నీ ప్రార్థనలకు జవాబు రావాల్సిందే, ప్రత్యేక రీతిలో నీవు అనేకులకు ఆకర్షణగా ఉండాల్సిందే, నీకు ఒక ప్రత్యేకమైన వరం ఉండాల్సిందే. రెండో చూద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్మని పెట్టేశాడు, కపటం లేదు. హీ సీస్ ద హోల్ స్పిరిట్ ఇన్ యూ బికాస్ ఆఫ్ ద క్రాస్. నిన్ను నిర్దోషిగా చూస్తున్నాడు దేవుడు. అందరూ చెప్పండి నేను ధన్యుడను అనండి. ఇప్పుడు రోమీలకు వచ్చేద్దాం. 4:6 నుంచి 8 వరకు చదువుతాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు. ఎవరైతే తన పాపాలు క్షమించబడ్డాయని క్రియలు లేకుండా నీతిమంతుడు నమ్ముతారో రేపొద్దున భవిష్యత్తులో క్రియలు చేసేది వాళ్ళే. క్రియలు లేకుండా నువ్వు నీతిమంతుడు అంటే ఆమె అన్నాడంట అబ్రహాము.
అదే అబ్రహాము తుదకి క్రియారూపంగా కూడా తన విశ్వాసాన్ని మార్చుకున్నాడు. ఒకవేళ క్రియల ద్వారా కానీ నీతిమంతుడు అవుతున్నాడు అనుకున్న వాడు అంతములో క్రియలు చేయలేడు. ఒకవేళ నువ్వు క్రియలు చేయాలా భవిష్యత్తులో అంటే నీ ప్రస్తుత పునాది ఏముండాలా? క్రియలు లేకుండా నీతిమంతుడు అని నువ్వు అంగీకరింపబడాలా. యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యువర్ రైచియస్, యువర్ పవర్ఫుల్. దీని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీవు ఇతరులను ఖండించడం మానేస్తా. వెన్ యు నో యు ఆర్ ఫర్గివెన్, యు ఫర్గివ్ అదర్స్. నువ్వెప్పుడైతే క్షమించబడ్డావో నువ్వు ఇతరులను క్షమిస్తావు, ఇతరుల మీద తీర్పు తీర్చావు. నువ్వెప్పుడైతే ఇతరుల మీద తీర్పు తీరుస్తూ ఉంటావో నీవు ఇంకా క్షమించబడలేదు. అంటే దావీదు ఏం చెప్తున్నాడు? నేను దీన్ని అనుభవించలేదు, కానీ అబ్రహాము లాంటి వాక్యము సిలువ తర్వాత బోధింపబడుతుంది, అది పొందుకొని వారు ధన్యులు అని చెప్తున్నాడు దావీదు. అంటే ఇప్పుడు మీరు ప్రార్థించి గొప్ప కార్యాలు చేయొచ్చా? ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేస్తుందంట. సో గాడ్స్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. సో ద బ్లెస్సింగ్ బిగిన్స్ at the point where you receive total forgiveness. అంటే ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుందంట? క్షమింపబడ్డాను అనే పాయింట్ దగ్గర మొదలవుతుందంట ఆశీర్వాదము. సో రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంజెక్షన్ ఎందుకు తీసుకుంటారు? డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది, ఉన్నదంతా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ ఇంజెక్షన్ విశ్వాసంతో పనిచేస్తుందండి. చూద్దాం, లెట్స్ రీడ్ 11వ వచనం చూద్దాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నన్ను నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు, and he received a sign of circumcision, a seal of righteousness of the faith which he had yet being uncircumcised, that he might be the father of all them that believe, though they be not circumcised, that righteousness might be imputed unto them also. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే నేను నీతిమంతుడను అని అతను అంగీకరించబడ్డాడంట. అంటే క్రియలు లేకుండా దేవుని విశ్వాసము ద్వారా నమ్మువాడు అసలైన నీతిమంతుడు అని తెలుస్తుంది. యు సీ దట్? డేవిడ్, అబ్రహాం, నోవా, యు సీయింగ్ దిస్ థింగ్స్. నీతి ఆరంభము అనండి. దిస్ ఈజ్ హౌ రైచియస్నెస్ బిగిన్స్. ఇది ఇలాగ ఆరంభమైతేనే కంటిన్యూ అవుతుంది. నువ్వు క్రియల మూలముగా అనేది ఆరంభించావా? దానికి లేదు. ఈరోజు మీ అందరిలో అబ్రహాము లాంటి, నోవా లాంటి, దావీదు లాంటి నీతి ఆరంభింపబడును గాక. ఇంకా ఎక్కువగా ఆరంభింపబడాలి నువ్వు. ఇట్ నీడ్ టు బిగిన్ నౌ. దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం ఇన్ యువర్ లైఫ్. దట్ ద రైచియస్నెస్ మైట్ బి ఇంప్యూటెడ్. అంటే ఇన్సైడ్ ఇంప్యూటెడ్, నీ మీద ఆరోపించబడ్డదా, నువ్వు నీతిమంతుడవు, నిర్దోషి అని ఆరోపించారంట. ఇంజెక్టెడ్ ఇన్ యూ, లోపల ఉంది నువ్వు నీతిమంతుడు, నీ రక్తంలో నీతి ఉంది. నీకు అక్కడో భయం వేసింది అది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ. నౌ యూ విల్ ఫీల్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు అపవాది నీకు అనేక పాపాలు జ్ఞాపకం చేస్తున్నా, శోధనలు జ్ఞాపకం చేస్తున్నా, నీ గతాన్ని జ్ఞాపకం చేస్తున్నా, నేను నీతిమంతుడినే అని చెప్పి అప్పుడు నీ ప్రార్థన జీవితముని అన్ని రంగాల్లో నెమ్మదిగా ఆశ్రదించడం మొదలు పెడతావు నువ్వు. గ్లోరీ టు గ్లోరీ. నజరేయుడైన యేసయ్యా, లార్డ్ జీసస్, ఐ ప్రొఫెసై, ప్రభువా, ఇన్ ద కమింగ్ డేస్ ప్రతి విశ్వాసి ఒక అసాధారణమైనటువంటి ఒక మనిషిగా గుర్తింపు పడబోతున్నాడయ్యా. నీవే ఈ భూమికి పునాది వేశావని, సూర్యుడిని చేసింది నీవే, సమస్తాన్ని ఇంకా శక్తితో పట్టుకున్న దేవుడివి నీవే. వీళ్ళు నీ బిడ్డలు, ఆ హస్తంలో వారిని చెక్కి ఉన్నావు, వాళ్ళని ఇంకా పట్టుకొని ఉన్నావని లోకము తెలియాలంటే వారిని మీరు ఈరోజు అభిషేకించండి. బ్లెస్ దెమ్ టుడే, anoint them today, empower them today, release them today. ఈరోజు ఈ ప్రార్థనలోకి ఇవ్వించిన వారి యొక్క స్థితిగతులను మార్చమని, విడుదల దయచేయమని, వారి ద్వారా లోకానికి వెలుగిమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.